హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే పేద బిడ్డలకు తెలుగే. బాబు మార్క్ పన్నాగం ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికగా అమలు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఎత్తేసేందుకు సీఎం చంద్రబాబు ఎత్తుగడలు. ఇది ప్రపంచ తెలుగు మహాసభలని అమరావతిలో 2 రోజుల పాటు జరిగినాయి. దాంట్లో మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు ఇంకా చాలా పెద్ద పెద్ద మేధావులు పాల్గొన్నారు. ఈ మేధావులంతా ఏం చెప్తున్నారంటే, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టొద్దు. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 మధ్య కాలంలో జియో నెంబర్ 85 అనేది తీసుకొచ్చి ప్రభుత్వ స్కూల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు సంబంధించిన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుల్ని చెప్పిస్తా అని చెప్పి ఆయన 85 నెంబర్ జియో తెచ్చిండు. అది తప్పు. చదివితే మన పిల్లలే చదవాలి ఇంగ్లీష్ మీడియం, కానీ ప్రభుత్వ స్కూల్లో చదివే పేద వర్గాలు ఇంగ్లీష్ మీడియం చదవటమైందని ఇండైరెక్ట్గా చెప్పిండు ఆయన. ఒక రకంగా అట్లా చెప్పినట్టే. మరి ఈ ఉద్ధరించేటోళ్ళంతా ప్రభుత్వ స్కూళ్ళల్లో తెలుగుని బతికించుకోవాలి, తెలుగు మీడియం మాట్లాడాలి, తెలుగు మాట్లాడితేనే తెలుగుని బతికిస్తానంటే ఓట్లు వేస్తాం అనేటోళ్ళంతా ఎక్కడ పోయారు? ఈ కాన్సెప్ట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, నారాయణ, శ్రీ చైతన్య, గాయత్రి, ఇంకేందో మన్ను, మశానం అన్నీ ఉన్నాయి కదా. ఈ స్కూళ్ళు నడిపేది మళ్ళీ ఆ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ స్టేజ్ మీద ప్రభుత్వాల్లో, ఈ ప్రభుత్వాలలో ఉండే నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సోకాళ్ళు మేధావులు అనేటోళ్ళు అక్కడ ఆ స్కూల్ ప్రెమిసిస్లో తెలుగు మాట్లాడితే ఫైన్ వేసే స్కూల్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడలే ఎన్వి రమణ గారు. ఎందుకంటే దాంట్లో వాళ్ళ పిల్లలు చదువుతారు కాబట్టి. దాంట్లో వాళ్ళ పిల్లలు చదువుతారు. చంద్రబాబు నాయుడు గారు మనవడో, ఎన్వి రమణ గారు మనవడో, వెంకయ్య నాయుడు గారు మనవడో, ఇంకొక నాయుడు గారు మనవడో, ఇట్లా చదువుతారు. కాబట్టి అక్కడ వద్దు, అక్కడ ఫైన్ వేయాలి. మళ్ళీ తెలుగు మాట్లాడితే ఫైన్ వేయాలి అక్కడ. కానీ ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడితే ఫైన్ వేయాలంటున్నారు వీళ్ళు. ప్రభుత్వ స్కూల్లో చదివే పేద వర్గాల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే ఫైన్ వేయాలా, జీవో నెంబర్ 85 రద్దు చేయాలా ఇమీడియట్లీ. మా పిల్లలతో పోటీ పడతారు వాళ్ళు. మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివితే ఇంకా ఏందన్నట్టు అనే ఒక ఫీలింగా. చాలా వ్యవస్థలో బ్యూరోక్రటిక్ కానీ, జ్యుడిషియరీ కానీ వాళ్ళల్లో ఉన్న జడ్జిలనే పెద్ద జడ్జి అయితే ఒక రకంగా, చిన్న జడ్జి అయితే, ఇప్పుడు పెద్ద జడ్జి చిన్న జడ్జి ఒక దగ్గరే ఉంటారు. పెద్ద జడ్జి మీన్స్ సపోజ్ డిస్ట్రిక్ట్ జడ్జి, జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి, ఇంకోటి ఉంటాయి కదా రకరకాలుగా. వాళ్ళందరూ క్వార్టర్స్ ఒక దగ్గరే ఉంటాయి. కానీ ఇప్పుడు వాళ్ళల్లో కూడా డిస్క్రిమినేషన్ ఉంది. ఇక ఆయన చెప్తుండు, ఏ రోజైనా మీరు ప్రాక్టీస్ చేశారు, హైకోర్టులో చేశారు, సుప్రీంకోర్టులో చేశారు, మీరు హైకోర్టు జడ్జిగా చేశారు, సుప్రీంకోర్టు జడ్జిగా చేశారు, ఎప్పుడన్నా తెలుగులో వాదనలు విన్నారా? తెలుగులోనే వాదనలు చెప్పాలని ఇక్కడ తెలంగాణ ఉమ్మడి ఏపీ హైకోర్టు జడ్జిగా ఉన్నారు మీరు. ఆ రోజు చెప్పారా? తెలుగు మ్యాండేటరీ అని చెప్పారా? తెలుగులోనే జీవోలు ఇవ్వాలని చెప్పారా? గవర్నమెంట్లో ఆదేశించారా? మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు, అడ్వకేట్స్తో ఇంగ్లీష్ మాట్లాడిస్తారు, మీ ఆర్డర్లు ఇంగ్లీష్లో ఇచ్చారు మొన్నటి వరకు, ఇప్పుడు తెలుగు మీడియం గురించి మాట్లాడతారు. ఆశ్చర్యంగా లేదు? ఏంది ఇదంతా అంటే, ఒక ఇండైరెక్ట్గా తెలుగు మీడియమే చదవాలి పేద పిల్లలు, ఇంగ్లీష్ మీడియమే చదవాలి ఉన్నత వర్గాల వాళ్ళు అనేది ఒక డిస్క్రిమినేషన్ తీసుకొచ్చే పన్నాగం. దీనికి ప్రపంచ తెలుగు మహాసభలని వేదికగా వాడుకుంటున్నారు. ఎంత దారుణం అంటే, ఎప్పటికీ వాళ్ళు అక్కడే ఉండాలి. వాళ్ళు ఆ గ్రామం వదిలిపెట్టి రావద్దు. గొర్రెలు గాయాలా, బర్రెలు గాయాలా, పెద్ద పెద్దవాళ్ళకి జీతాలు ఉండాలా, వాడికి తెలుగు తప్ప వేరే భాష రావద్దు. మళ్ళీ ఊరు దాటి బయటికి పోతే ఇంగ్లీష్ మాట్లాడొద్దు. మా పిల్లలే యూఎస్ పోవాలి, ఆస్ట్రేలియా పోవాలి, జర్మనీ పోవాలి, ఇంకో దగ్గర XYZ దేశాలు తిరగాలి, విమానాలు ఎక్కాలి. మా పిల్లలే విమానాలు ఎక్కాలి. మళ్ళీ పేదోడి పిల్లలు ఎక్కవద్దు. ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే వాడు వస్తాడుగా, మళ్ళీ టోఫెల్ రాతాడు. ఇది పన్నాగం. దానికోసం ఈ ప్రపంచ తెలుగు మహాసభలను ఆడుకొని చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలికే కొంతమంది సోకాళ్ళు మేధావులు అని చెప్పుకునే వాళ్ళు ఆడిపోయి ఏమంటున్నారంటే, జీవో నెంబర్ 85 రద్దు చేయాలి. జగన్మోహన్ రెడ్డి అట్టట చేస్తారు, పేద వర్గాలకు ఇంగ్లీష్ మీడియం చెప్తారా? అందుకే మేము కట్టుగట్టి ఓడించినాం. మళ్ళీ ఆయన పోయాక కూడా మళ్ళీ ఆ జీవో ఎట్లా మళ్ళీ ఇది రద్దు చేయండి ఫస్ట్. మిమ్మల్ని గెలిపించుకునేందుకు మన వర్గాల పిల్లలకి, మన వర్గాలకు న్యాయం చేయడానికి అనే ఒక పద్ధతిలో సోకాళ్ళు మేధావులు మాట్లాడుతున్నారు. ఎంత దారుణం, ఎంత బాధ అనిపిస్తుందంటే అంత బాధ అనిపిస్తుంది. ఇక దాని గురించి ఒక వార్త, ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే కానీ పేద బిడ్డలకు తెలుగు అని